అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ జి రంగరామన్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, నెల్లూరు. సో మనకి రీసెంట్గా ఒక క్యాన్సర్ పేషెంట్ నా దగ్గరకు వచ్చారు. సో ఆయనకి స్మోకింగ్ హ్యాబిట్ ఏం లేదు, కానీ ఆయనకి లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. సో సాధారణంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తుంది అన్నది. సో స్మోకింగ్ చేయని వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో స్మోకింగ్ చేసిన వాళ్ళకి వచ్చే అవకాశం కంటే స్మోకింగ్ చేయని వాళ్ళకి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది, కానీ స్మోకింగ్ చేయని వాళ్ళకి లంగ్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది అన్నది ఏం లేదు. సో లంగ్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పొల్యూషన్, అలాగే స్మోకింగ్ లో మనకి ఎక్స్పోజ్ అయ్యే టాక్సిన్స్ ఎక్స్పోజర్ వల్ల మనకి లంగ్లో ఉండే టిష్యూ డ్యామేజ్ అయిపోయి అది క్యాన్సర్ కింద మారుతుంది. సో స్మోకింగ్ చేయని వాళ్ళకి ఆ డ్యామేజ్ ఎలా జరుగుతుంది అని అంటే, మనకి రెగ్యులర్గా కాన్స్టెంట్గా ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్లో కలుషితం అయిపోయి ఉన్నది కాబట్టి అందులో మనకి పిఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనేది ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనకి చూపుతూ ఉంటాయి. సో మనందరికీ తెలుసు, మనకి ఇప్పుడు వాతావరణంలో పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ పొల్యూషన్లో ఎస్పెషల్లీ పిఎం 2.5 కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ కంటెంట్ ఈ పిఎం 2.5 ఉండే ఎయిర్ని తీసుకోవడం వల్ల కొంతమందికి ఏంటంటే లంగ్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి శ్వాసకోశ ఇబ్బందులు, అలాగే కొంతమందిలో అది క్యాన్సర్ కింద మారే అవకాశంగా ఉంటుంది. సో అంత మాత్రాన ప్రతి ఒక్కరు భయపడిపోయి మనకి ఈ పొల్యూషన్ వల్ల అందరికీ క్యాన్సర్ వస్తుందని భయపడాల్సిందేం లేదు. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనకి ఉండే మన నగరాల్లో ఎలా ఉంటుంది, అది హెల్దీగా ఉంటుందా, బాగా పొల్యూషన్ లెవెల్లో ఉంటుందా అనేది రెగ్యులర్గా మనకి గవర్నమెంట్ డేటా ఇస్తూ ఉంటుంది. సో ఆ పొల్యూషన్ డేటా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా కానీ మనకి ఆ ఎన్విరాన్మెంట్ అంటే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నాం అనుకుంటే మన జాగ్రత్తలో మనం ఉండవలసిందిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, సో N95 మాస్క్ వేసుకోవటం. సో అలాగే ఏ రోజు పరిస్థితి ఆ రోజు మనకి అప్డేట్లో ఉంటుంది కాబట్టి పిఎం 2.5 కంటెంట్ ఎలా ఉందని చూసుకొని అట్లా ఎక్కువగా ఉండే ఏరియాస్లో ఉండేవాళ్ళు హోమ్ ఫిల్టర్స్ అలాగే ప్యూరిఫైయర్స్ వాడితే మనకి ఏంటంటే ఈ పిఎం 2.5 కంటెంట్ని మనం ఏంటంటే దాదాపుగా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనకి ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల వచ్చే క్యాన్సర్ రిస్క్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో స్మోకింగ్ చేయని వాళ్ళు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అని అంటే ఈ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా అర్థం చేసుకొని, సో మనకి ఎస్పెషల్లీ ఈ పిఎం 2.5 ఉండే ఏరియాస్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అని అంటే మనకి ట్రాఫిక్ జామ్స్లో ఎగ్జాస్ట్ పైప్స్ నుంచి, వెహికల్స్ ఎగ్జాస్ట్ పైప్ నుంచి వచ్చే వాటిలోను, అలాగే ఇంట్లో కుకింగ్ అప్పుడు వచ్చినప్పుడు వెలువడే గ్యాసెస్ వల్ల కానీ, సో ఇట్లా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనము స్మోకింగ్ వల్ల వచ్చే రిస్క్ ఈ గ్యాసెస్ పీల్చుకోవటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా బాగా వెంటిలేషన్ ఉండే ప్రదేశాల్లో మనం ఏంటంటే ఉండడం వల్ల దీనివల్ల వచ్చే దుష్ప్రభావాన్ని అరికట్టవచ్చు. సో లంగ్ క్యాన్సర్కి స్మోకింగ్ ఒకటే కాదు, సో పొల్యూషన్ కూడా ఒక కారణం అని చెప్పేసి WHO చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఈ పొల్యూషన్ పై అవగాహన ఉండడం, అలాగే దాన్ని అరికట్టేదానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరికి అవసరం. నమస్తే.